సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో చాలామంది ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అది ఎందుకు చేస్తూ ఉంటారు అది వాళ్ళకే అర్థం కాదు. ఓవర్ థింకింగ్ అనేది ఎప్పుడు చేయాలంటే దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది. ఆ ఓవర్ థింకింగ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఎక్కువగా ఆలోచనలు రావడం, దాని గురించి ఆలోచించడం, మన బ్రెయిన్ని పాడు చేసుకోవడం అండ్ బ్రెయిన్కి ఎక్కువగా టెన్షన్ ఇంకా స్ట్రెస్ పెట్టేయడము. అది ఓవర్ థింకింగ్ చాలా చాలా తగ్గించేసేయండి. ఆ ఓవర్ థింకింగ్ మనకు అవసరం లేదు. ఎందుకంటే ఓవర్ థింకింగ్ చేశారంటే మీరు మీ లైఫ్లో ఏది చేయలేరు, ముందుకైతే వెళ్ళలేరు. ఓవర్ థింకింగ్ ఇంకా గర్వం ఇవన్నీ ఉంటే మనము ఏ పని చేయలేము, ఎందులోనూ పైకి రాలేము, ఏది గెలవలేము, మనకి ఓటమే మిగిలిపోతుంది ఎప్పటికీ మనకి. సో అందుకే మనం ఏం చేయాలంటే ఓవర్ థింకింగ్ లేకోకుండా పాజిటివ్ థింకింగ్తోనే మనం పైకి రావాలి. అది రావడం చాలా ఈజీ. ఆ పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు చాలామంది చాలా రకాలుగా గెలిచిపోయారు. సో నచ్చితే